హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనమే మూవీ రిలీజ్ అయితే చూస్తానికి వెళ్ళిపోయాం పొద్దున్నే. సో ఆ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, అక్కడ బ్లూ ఉంది చూడు, అది మనలో దాగున్న నమ్మకం. ఫుల్ రివ్యూ తెలుసుకోవాలి అంటే లెట్స్ స్టాప్ ద వీడియో. మనమే ఈ మూవీ టైటిల్ వినగానే నాకు మనం మూవీ వైబ్స్ కమ్మాయి. కాకపోతే ఆ మనం మూవీకి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ శర్వానంద్ రెగ్యులర్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చి ఒక పెద్ద మ్యాసివ్ హిట్ అయితే ఎప్పుడు అందుకోలేదు. ఈ సినిమాతో అయినా సరే వచ్చిద్దేమని చెప్పి చాలా ఆశతో మన మూవీకి అయితే వెళ్ళాను నేను. సో ఫస్ట్ ఈ మూవీలో మనం పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ ప్లాట్ వచ్చేసి గ్రేట్ ప్లాట్ అయితే కాదు, ఇది ఒక రొటీన్ ప్లాట్. అండ్ ఈ మూవీలో మేజర్ ఎసెట్ వచ్చి సినిమాటోగ్రఫీ. మూవీ విజువల్స్ అయితే స్పెక్టాక్యులర్ గా ఉన్నాయి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఇరగా తీసేశారు సినిమాటోగ్రఫీ అయితే. శర్వానంద్ మూవీస్ లో ఈ కైండ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మన ఎక్స్పెక్టేషన్ మించే సినిమాటోగ్రఫీ ఉంది ఈ ఫిలిం లో. చాలా బాగా తీశారు. అండ్ ఆ తర్వాత ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ లో వచ్చే సిచ్యువేషనల్ కైండ్ ఆఫ్ కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. మనం ఏంటంటే రెగ్యులర్ గా కామెడీ కోసం ప్లాట్ లాగా అరేంజ్ చేసుకోకుండా కాన్వర్జేషన్ లోనే కామెడీని తీసుకురావడం, సిచ్యువేషన్ లోనే ఒక కామెడీని డ్రైవర్ట్ చేయడం. సో అది చాలా బాగా అనిపించింది చూస్తున్నప్పుడు. మనకు కూడా కొంచెం ఎంగేజింగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ లో. అండ్ ఈ మూవీలో వన్ మోర్ పాజిటివ్ థింగ్ వచ్చేసి ఇంటర్వెల్ బ్లాక్. ఇంటర్వెల్ బ్లాక్ ఈ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆ ఇంటర్వెల్ బ్లాక్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ చాలా బాగా ఉంటుందని చెప్పి నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను. సో ఆ ఇంటర్వెల్ బ్లాక్ అంత బాగా కుదిరింది అనమాట ఈ మూవీలో. అండ్ నెక్స్ట్ ఈ మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీ అంతా పర్లేదు కానీ మూవీ బాగా స్లోగా ఉంది. అసలు కొన్ని సీన్స్ అయితే మనకి హాయ్ నాన్న మూవీ సీన్స్ ఇక చూస్తున్నామేమో అన్నట్టుగా మనకు కొన్ని అనిపిస్తూ ఉంటది. కొన్ని సీన్స్, కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఈ మూవీలో చాలా స్లోగా ఉంది సినిమా సెకండ్ హాఫ్ లో. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ కానీ, సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కి ఎందుకో మనం పెద్ద కనెక్ట్ అవ్వం. సో అక్కడ ఎమోషనల్ కరెక్ట్ కొంచెం మిస్ అయింది సెకండ్ హాఫ్ లో. సో అదొక లాగింగ్. అండ్ డైరెక్టర్ ప్రతి 5 minutes కి ఒక సాంగ్ వచ్చేలాగా ప్లాన్ చేశారు. సో అలా ప్లాన్ చేయడం వల్ల నాకు స్టోరీ సరిగ్గా డెలివర్ అవ్వలేదేమో, ఎక్కువ సాంగ్స్ మీద డిపెండ్ అయ్యారేమో అని నాకైతే అనిపించింది. సో సాంగ్స్ వాల్యూమ్ కొద్దిగా తగ్గించి కొంచెం కంటెంట్ మీద ఫోకస్ చేస్తే బాగుండేది. సో అది ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్. అండ్ ఓవరాల్ గా ఈ మూవీ చూడొచ్చా లేదా అంటే మాత్రం, మీరు శర్వా ఫ్యాన్ అయి ఉంది అండ్ ఈ మూవీ జస్ట్ ఒక టైం పాస్ గా నేను సినిమా చూడాలి, ఈ వీకెండ్ చిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ మూవీ మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. లేదు నేనేదో సినిమా చూసేయాలి, సినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉండాలి అని చెప్పి ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేసిన మూవీకి వెళ్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు ఖచ్చితంగా. అండ్ ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5/5. సో అది ఫ్రెండ్స్ మనమే మూవీ రివ్యూ. సో మీరు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో టు అఖిల్ పాలట్ గుడ్ టేల్ ఫర్ మోర్ సచ్ వీడియో. థ్యాంక్ యూ.